ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాహిరా గారు రచించిన రాక్షసి ఐ లవ్ యూ నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వెంటనే జై సుభాష్ వైపు ఒక వెర్రి చూపు చూసి సరే కానీ పైకి రా అని అన్నాడు. అప్పుడు సుభాష్ ఇంకా ఇక్కడే ఉంటే మేఘ చూస్తే చంపేస్తుంది అని అనుకుని తర్వాత వస్తాలేరా అని చెప్పి వెళ్ళిపోయాడు. బొగ్గని పట్టుకొని ఏం తింటుంది ఇది, అలా కొట్టింది, గోప గుయ్యమంది అని అనుకుంటూ సుభాష్ ఇంటికి వెళ్ళిపోయాడు. సుభాష్ని చూడగానే లక్ష్మి అదేంట్రా బొగ్గ అలా వాచింది అని అడిగింది. ఏం లేదమ్మా, దోమవాలి కుడుతుంటే కొట్టాను అని అన్నాడు. అక్కడే ఉన్న శ్రీనివాస్ ఆ మాట విని దోమ గీమ ఏ అమ్మాయి దగ్గర బెదవేషాలు వేసుంటాడు, ఒక్కటించుంటుంది అని అన్నాడు. వెంటనే సుభాష్ నువ్వు సూపర్ నాన్న, ఏం కేర్ చేసావు అని అనుకుంటూ శ్రీనివాస్ వైపు చూశాడు. అదేంటండి అలా అంటారు అని లక్ష్మి అనగానే ఇంకేమనమంటావు నీ కొడుకుని, ఆ స్నేహ బంగారు తల్లి కాబట్టి వీడిని చేసుకోవడానికి ఒప్పుకుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఎవరో ఇప్పుడు చెంపదెబ్బతో సరిపెట్టారు. నేనైతే అలా కాదు, ఏదన్నా తేడా వస్తే వీపు విమానం మొత్తం మోగిపోతుందని చెప్పు వాడికి అని అరిసి వెళ్ళిపోయాడు. శ్రీనివాస్ వెళ్ళిన వైపే జాలిగా చూస్తుండిపోయాడు సుభాష్. నువ్వు రా నాన్న అని చెప్పి వెన్న రాసింది లక్ష్మి. సుభాష్ పడుకున్నాడే కానీ మేఘ తనని హగ్ చేసుకోవడమే గుర్తొస్తుంది. అందంగా కోపంతో ఉన్న మేఘ మొహం గుర్తొచ్చి నవ్వుతూ పక్కనున్న పిల్లోని హగ్ చేసుకుని పడుకుండిపోయాడు. ఈవినింగ్ మేఘ టీవీ చూస్తుంది. సుభాష్ ఏమో మేఘకి ఎలా అయినా సారీ చెప్పాలి నిన్న జరిగిన దానికి అని అనుకుంటూ వచ్చాడు. మేఘ ఒక్కటే టీవీ చూడడం, లత కూడా కిచెన్లో ఉండటం చూసి వెంటనే మేఘ దగ్గరకు వచ్చి సారీ మేఘ అని అన్నాడు సుభాష్. వెంటనే మేఘ సుభాష్ వైపు కోపంగా చూసింది. అలా చూడక మేఘ గిల్టీగా ఉంది అని చెప్తూ పక్కన కూర్చోబోయాడు. వెంటనే మేఘ లేచి జస్ట్ షట్ అప్ యూ పోర్క్యుపైన్ అని చెప్పి విసవిస తన రూమ్కి వెళ్ళిపోయింది. ఆ మాట విన్న జై పోర్క్యుపైన్ అని పడి పడి నవ్వుతుంటే ఆపరా, తనని అలాగన్నా కూల్ చేసే ఐడియా చెప్పరా అని అన్నాడు. అది కూల్ అవ్వదు, కూల్గా ఉన్న వాళ్ళని కూడా హార్ట్ చేసేయగల టాలెంట్ దానిది, నా వల్ల కాదు బాబోయ్ అని అన్నాడు. అంతేకాదు రాత్రి అంత బతిమలాడినా ఏం తినలేదు అది, మార్నింగ్ కూడా ఏం తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయింది అని అన్నాడు జై. వెంటనే సుభాష్ కంగారుగా అవునా, అయ్యో మరి నాకు చెప్పలేదే అని అన్నాడు. చెప్తే ఏం చేస్తావు, వచ్చి తినిపిస్తావా అని అన్నాడు జై నవ్వుతూ. నువ్వు ఆపరా బాబు, ఎంత ఆకలేస్తుందో ఏమో చా అని బాధగా అంటూ అంతా నా వల్లే, ఐఎమ్ ఎన్ ఈడియట్ స్టూపిడ్ అని తిట్టుకుంటుంటే నువ్వేం ఫీల్ అవ్వకు బావా, నిన్నటిది కూడా కలిపి వడ్డీతో తినేసింది ఇందాకే అని అన్నాడు. అప్పుడు కూలయ్యాడు సుభాష్ అమ్మయ్యా అని అనుకుంటూ. అంతేకాదు నిన్న అమ్మ వచ్చాక నాకు క్లాస్ పీకింది దీనివల్ల అని అంటుంటే అవునా ఏమైంది, కొంప తీసి చెప్పేసిందా ఏంటి అని సుభాష్ కంగారుగా అంటుంటే ఆ మ్యాటర్ చెప్పలేదు కానీ నిన్న పవర్ పోయింది పెద్దమ్మ, నాకు చాలా భయం వేసింది అని చెప్పింది అమ్మతో. అప్పుడు ఎప్పటి నుంచి బ్యాటరీ తెమ్మంటున్నాను ఇన్వర్టర్కి, అది చూడు ఎంత బెదిరిపోయిందో అని అమ్మ నన్ను తిట్టేసింది. అది తీసుకొచ్చి ఫిట్ చేశాక కానీ నిద్రపోలేదు రాక్షసి అని అన్నాడు. సుభాష్ నవ్వుకొని అవునా భయపెట్టేశావు కదరా బాబు అని అన్నాడు. అయినా బావా అది చెప్పేసుంటే ఈ పాటికి నేను ఇలా ఉంటానా, నిన్ను నన్ను కలిపి అమ్మ ఎప్పుడో వాయించేసేది అని అన్నాడు జై. నిజమేరా అని చెప్పి సరేరా నేను వెళ్తాను ఇంకా అని చెప్పి మేఘ కోపం పోవాలంటే ఏం చేయాలా అని బిక్క ముఖం వేసుకుని మేఘ రూమ్ వైపు చూస్తూ వెళ్ళిపోయాడు సుభాష్. మేఘ జై కోసం ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఇంతలో జై కాల్ చేసి అక్క రావడం కుదరదు, ఈ రోజుకి నువ్వే వచ్చేసేయి జాగ్రత్త అని చెప్పాడు. సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ముందుకు వెళ్తే క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ ఉంటాయి అని అనుకుని వెళ్తుంది మేఘ. ఇంతలో వెనుక నుంచి ఆగు మేఘ నేను వస్తున్నా అని అనడంతో తిరిగి స్నేహ వైపు చూసింది. అప్పుడు స్నేహ జై రావట్లేదా అని అడిగింది. అవును అని మేఘ చెప్పగానే కార్ ట్రబుల్ ఇచ్చిందట, సో నేను నీతో వస్తాను అని అంది. సరే అని ఇద్దరు వెళ్తున్నారు. స్టాప్ దగ్గర ఆగారు. ఇంతలో ఆటో రావడంతో వెళ్ళిపోదాం మళ్ళీ లేట్ అయిపోతుంది అని మేఘ అనడంతో స్నేహ సరే అని అనగానే ఇద్దరు ఆటో ఎక్కారు. వాళ్ళు ఇలా ఎక్కగానే వెంటనే అబ్బాయిలందరూ ఫాస్ట్గా ఆటో ఎక్కేసి కూర్చున్నారు. వెంటనే మేఘ బిద్దర్పోయి స్నేహ వైపు చూసింది. స్నేహ నవ్వి ఇక్కడ ఇవి కామన్ వదిలే అని అంది. మేఘ తన పక్కనే కూర్చున్న అబ్బాయిని చూసింది.
తను మేఘ వైపు చూసి నవ్వుతున్నాడు. వెంటనే మేఘ అన్కంఫర్టబుల్గా ఫేస్ పెట్టి బయటకు చూసింది. అంతే, ఎవరో ఆగి ఉన్న బైక్ మీద కూర్చున్న అబ్బాయి మేఘను చూసి నవ్వాడు. వెంటనే మేఘ నవ్వుని కంట్రోల్ చేసుకుని ఫేస్ అటువైపు తిప్పి నవ్వుతూ హీఈస్ సో క్యూట్ అని లోపల అనబోతూ బయటికి అనేసింది. ఆ మాట విన్న స్నేహ ఎవరు మేఘ అంత క్యూట్గా ఉంది అని అడిగింది. అప్పుడు మేఘ వినేశావా అని చెప్పి వెంటనే చూడకు, నేను చెప్పిన కాసేపటి తర్వాత చూడు అని చెప్పి మన పక్కన బైక్ మీద ఉన్న అబ్బాయి అని అంది. స్నేహ మెల్లగా అటు చూసి ఆ అబ్బాయిని చూసి నవ్వుకొని అవును నిజమే చాలా బాగున్నాడు అని అంది. కదా అని అంది మేఘ. స్నేహ ఫోన్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి ఆటోలో ఉన్నాన్రా, కార్ ట్రబుల్ ఇస్తేను అని చెప్పి మేఘ కూడా పక్కనే ఉంది అని అంది. వెంటనే అటు నుండి సుభాష్ అవునా జై రాలేదంట అని అడిగాడు. వాడికి ఏదో పని ఉందంట రాలేదు, నేను తర్వాత చేస్తాను అని చెప్పి పెట్టేసింది. మేఘకి సుభాష్ అని అర్థమై ఫేస్ కోపంగా పెట్టింది. ఏంటి అలా పెట్టావు ఫేస్ అని స్నేహ అడగగానే ఏం లేదని మళ్ళీ ఆ అబ్బాయి ఉన్నాడో లేడో అనుకుంటూ అటు చూసింది మేఘ. ఆ అబ్బాయి ఆల్రెడీ తన వైపే నవ్వుతూ చూస్తుండడం చూసి వెంటనే మనసులో నన్ను చూసి నవ్వుతున్నాడేంటి అని అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంది. ఇదంతా గమనిస్తున్న స్నేహ నవ్వుకుంది. ఆటో స్టార్ట్ అవడంతో మేఘ అతని వైపు ఒకసారి చూసి మళ్ళీ ఇటు తిరిగిపోయింది. ఇంతలో సుభాష్ మళ్ళీ కాల్ చేశాడు స్నేహకి. ఏంటి సుభా అని స్నేహ అడగగానే నువ్వు ముందే దిగిపోతావు కదే, మరి మేఘ ఒంటరిగా వచ్చేయగలదా, తనకి అలవాటు లేదు కదా అని అన్నాడు. అప్పుడు స్నేహ ఒక్కదానివే వెళ్ళిపోగలవా మేఘ, లేకపోతే రానా అని అంది. పర్లేదు నేను వెళ్ళిపోతా, అలవాటైంది నాకు కూడా అని మేఘ చెప్పింది. అప్పుడు స్నేహ వచ్చేయగలదంట్రా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. మేఘకి సుభాష్ తన కోసమే చేశాడు అని మళ్ళీ కోపం వచ్చేసింది. నీకు సుభాష్ చిన్నప్పటి నుంచి తెలుసు కదా అని అడిగింది స్నేహని. అవును అని స్నేహ అనగానే నిజంగానే ఇష్టంతో చేసుకుంటున్నావా తనని అని అడిగేసింది. వెంటనే అయ్యో ఏమన్నా అనుకుంటుందేమో అని మేఘ ఫీల్ అవుతుంటే అప్పుడు స్నేహ అలా అనేసావేంటి మేఘ, వాడిని నువ్వు చూస్తున్నావు కదా, నాకు చిన్నప్పటి నుంచి వాడంటే చాలా ఇష్టం, అది ప్రేమగా మారింది, వాడు నన్ను బెస్ట్ ఫ్రెండ్ అనే చూసేవాడు, డాడీ వాళ్ళు ప్రపోజల్ తెచ్చేసరికి ఒప్పుకున్నాడు అని చెప్పింది. అది విన్న మేఘ సారీ స్నేహ ఏదో అడిగేశాను అలా అని అంటుంటే అయ్యో పర్లేదు, నిజం చెప్పాలంటే అమ్మాయిలతో మాట్లాడడం వాడికి రాదు, కానీ నువ్వు బాగా క్లోజ్ అయ్యావు అనుకుంటా, పక్కనే కదా, అందుకే నీ కోసం అడిగాడు అని చెప్తూ మా ఫ్రెండ్స్ అయితే నా కోసం వాడు వచ్చినప్పుడు చూసి తెగ ట్రై చేసేవారు. ఒక అమ్మాయి ఎప్పుడూ వాడి గురించి అడిగేది, నేను వాడికి చెప్తే అవన్నీ నాకు చెప్పకే, వేరే అమ్మాయిల గురించి నా దగ్గర ఎత్తకు అని అనేసేవాడు. మేఘ మాట్లాడకుండా వింటుంది. చాలా మంచోడు మేఘవాడు అని స్నేహ అంటుంటే అప్పుడు మేఘ మనసులో మంచోడే కానీ ఆత్రం ఫెలో, నా గురించి అన్నీ కావాలి అని అనుకుని స్నేహ వైపు చూసి నవ్వింది. స్నేహ వాళ్ళ ఇల్లు వచ్చేయడంతో దిగి ఓకే టేక్ కేర్ బాయ్ అని అంది. అప్పుడు మేఘ సరే అని నవ్వుతూ సారీ స్నేహ ఏమనుకోకు అని అంటుంటే ఇట్స్ ఓకే మేఘ, దానికి మళ్ళీ సారీ ఎందుకు అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది. మేఘ స్టాప్ రావడంతో దిగి ఛార్జ్ ఇచ్చి అటు చూసింది. సుభాష్ ఇంటి బయటే నుంచొని చూస్తున్నాడు. వెంటనే మేఘకి కోపం వచ్చింది. వీడు నా కోసమే చూస్తున్నాడు, ఈడియట్, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఇలా చేస్తున్నాడని కోపంగా సుభాష్ వైపు చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. సుభాష్ మేఘ వెళ్ళిపోగానే మెల్లగా తాను కూడా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో కల్చరల్ ఫెస్ట్ జరుగుతుండటంతో మేఘ బ్యూటీ కాంటెస్ట్ ఉందని వైట్ ఫ్రాక్ వేసుకుని రెడీ అయ్యి బయటకు వచ్చింది. లత మేఘను చూసి ఎంత బాగున్నావురా అని ఒక చేత్తో దిష్టి తీసి మేటికలేర్చింది. మనోజ్ కూడా మేఘను చూసి బంగారు తల్లిలా ఉన్నావురా అని అన్నాడు. అప్పుడే వచ్చిన జై కూడా మేఘను చూసి వావ్ అక్క లుకింగ్ టూ గుడ్ అని అన్నాడు. మేఘ నవ్వి టిఫిన్ చేసింది. ఇంతలో సీత కాల్ చేయడంతో జై నేను బయట ఉంటా వచ్చి అని మాట్లాడుతూ బయటకు వచ్చింది. అప్పుడే బయటకు వస్తున్న సుభాష్ వాళ్ళ ఇంటికి కొంచెం ముందర ఒక అబ్బాయి పడిపోవడం చూసి వెళ్ళబోతూ ఆ అబ్బాయి పదే పదే అటు చూడడం చూసి ఎవరిని చూస్తున్నాడంటూ అటు చూశాడు. అంతే, సుభాష్ మేఘను చూసి బాబోయ్ ఇదేంటి ఇలా ఉంది అని చేత్తో గాలి విసురుకుంటూ నక్షత్రమే కిందకి దిగి నడుస్తున్నట్టుంది అని అనుకుని మేఘ వైపు చూస్తూ అలా ఉండిపోయాడు. జై ఇంకా రాలేదేంటని మేఘ లోపలికి వెళ్ళింది.
ఇంతలో శ్రీనివాస్ ఆఫీస్కి వెళ్ళబోతూ సుభాష్ని గేటు దగ్గర చూసి, రేయ్ గేట్ తీరా, కార్ తీస్తున్నాను అని అన్నాడు. సుభాష్ ఉలుకు పలుకు లేకుండా ఉండడం చూసి దగ్గరికి వెళ్ళాడు. సుభాష్ అటు చూస్తూ తనలో తానే నవ్వుకోవడం చూసి, దేవుడా, ఆఖరికి వీడికి పిచ్చి ఒక్కటే తక్కువ అనుకున్నాను, అది కూడా పట్టేసినట్టుంది అని అనుకుంటూ బయట పడిపోయిన అబ్బాయిని చూసి, పాపం అక్కడ ఎవరో అబ్బాయి పడిపోతే వీడు అటు చూడకుండా ఇటువైపు ఎవరిని చూస్తున్నాడో అని అనుకుని, సార్ మీరు కొంచెం ఆ వెర్రి చూపులు ఆపి తప్పుకుంటే మేము బయటికి వెళ్తాం అని గట్టిగా నెత్తిపై ఒక్కటిచ్చాడు. వెంటనే సుభాష్ తేరుకొని శ్రీనివాస్ వైపు చూశాడు. ఏం చూస్తున్నావు, ముందు ఆ అబ్బాయిని వెళ్ళి లేపు అని శ్రీనివాస్ అనగానే సుభాష్ వెంటనే వెళ్ళి ఆ అబ్బాయిని లేపి, ఓకేనా, ఏం కాలేదు కదా అని అన్నాడు. ఆ అబ్బాయి ఓకే అని అంటూ మేఘ కోసం ఇంటి వైపు చూస్తుంటే అప్పుడు సుభాష్ తనని చూసి, పడిపోవడంలో నీ తప్పు లేదు కానీ షీఈస్ టేకెన్ అని అన్నాడు. వెంటనే ఆ అబ్బాయి చా అని అనుకుంటూ సుభాష్ వైపు చూసి, సారీ భయ్యా, యు ఆర్ సో లక్కీ అని చెప్పి వెళ్ళిపోయాడు. సుభాష్ ఆ మాట విని షాక్ అయ్యి తెలియకుండానే నవ్వుకుంటుండగా మేఘ బయటికి రావడం చూసి రెప్ప వేయకుండా తననే చూస్తున్నాడు. మేఘ సుభాష్ వైపు చూసి, వీడేంటి తినేసేలా చూస్తున్నాడు అని అనుకుంటూ జై బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. అప్పుడు సుభాష్ మనసులో, ఇది బయటకు రాగానే ఒకరిని పడేసిందంటే ఇంకా ఎంతమంది లైన్లో ఉన్నారో అని అనుకుని, దేవుడా, తనకి ఎంతమంది పడినా తను మాత్రం ఎప్పుడూ అన్నట్టే టఫ్గా ఉండేలా చూడు అని అనుకుంటూ బైక్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మేఘ స్నేహను చూసి, వావ్ స్నేహ, సూపర్ ఉన్నావు బ్లూ డ్రెస్లో అని అంటుంటే, నువ్వేమన్నా తక్కువ, మెరిసిపోతున్నావుగా అని అంది స్నేహ నవ్వుతూ. మేఘ స్నేహలను అబ్బాయిలు అబ్బురంగా చూస్తున్నారు. మేఘని జాయినింగ్ డే నుంచి చూస్తున్న అబ్బాయి అయితే తన అందానికి మైమరిచిపోయాడు. బ్యూటీ కాంటెస్ట్ స్టార్ట్ అయింది. స్నేహ మేఘ ఒక్కో రౌండ్ క్వాలిఫై అవుతూ వస్తున్నారు. ర్యాంప్ వాక్ అయ్యాక మేఘ స్నేహతో పాటు ఇంకో ముగ్గురు ఫైనల్ రౌండ్ క్వశ్చనింగ్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారు. సారిక, క్వశ్చన్, అపార్ట్ ఫ్రమ్ యూ, how do you feel should win today's title? Answer, no one. I am perfect in all of my ways and aspects. Sneha, question, how would you define love? Answer, లవ్ అనేది సేక్రెడ్ ఫీలింగ్. మనం పుడుతూనే లవ్ అనే వరల్డ్లోకి ఎంటర్ అవుతాం. మొదటిగా అమ్మ స్పర్శ ద్వారా, తర్వాత నాన్న కళ్ళల్లో ఆనందం ద్వారా, ఆ తర్వాత మన లైఫ్లోకి చాలామంది ఎంటర్ అవుతారు. కొంతమంది సస్టైన్ అయ్యి మన ఇన్కంప్లీట్ ప్లేసెస్ని ఫిల్ చేస్తూ ఉంటారు. అలా ఫ్రెండ్స్, సిబ్లింగ్స్, లైఫ్ పార్ట్నర్, చిల్డ్రన్, ఇలా అన్ని ఫార్మ్స్ ఆఫ్ లవ్ని చూస్తాం, ఫీల్ అవుతాం. ఇలా లవ్ అనేది ఎప్పుడు రైజ్ అవుతూనే ఉంటుంది. ఇట్ నెవర్ లెట్ అస్ డౌన్. సో లవ్ అనే ఎమోషన్ ఒక్కటే, దాన్ని చూపించే విధానాలే వేరు. మేఘ, క్వశ్చన్, హూ ఈజ్ స్ట్రాంగర్, మేల్ ఆర్ ఫీమేల్ అండ్ వై? ఆన్సర్, ఐ డోంట్ నో సైంటిఫికల్లీ, బట్ బోత్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ ఓన్ వేస్. మెన్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అన్నదాన్ని కూడా అమ్మాయిలు అధిగమించేస్తున్నారు. ఉమెన్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ అంటారు, బట్ మెన్ సోషల్ ప్రెషర్ వల్ల ఫీలింగ్స్ని హైడ్ చేస్తారు, అంతే. ఇద్దరూ ఈక్వలే. నా ఒపీనియన్లో ఎవరి థాట్స్ గుడ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు స్ట్రాంగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్. శృతి, క్వశ్చన్, హౌ విల్ యూ బ్యాలెన్స్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అండ్ కెరీర్? ఆన్సర్, by managing time and setting up boundaries. I have best time management skills. సిచ్యువేషన్కి తగ్గట్టు టైం మేనేజ్ చేస్తూ దాన్ని నేను మెంటల్లీ అడాప్ట్ చేసుకోగలను. సో ఒక ప్లాన్ని ఫార్ములేట్ చేసి సిచ్యువేషన్ని అడ్జస్ట్ చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. నా ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ. ఇట్ ఈస్ ద ఓన్లీ బాండ్ విచ్ కీప్స్ అస్ యాక్టివ్, అలైవ్, హ్యాపీ అండ్ హెల్దీ. అలా అని కెరీర్ని వదలను. రెండింటికి బౌండరీస్ సెట్ చేసి మర్జ్ అవ్వకుండా చూస్తాను. సో ఎవరైతే చేంజ్ని యాక్సెప్ట్ చేస్తూ లైఫ్ని అడ్జస్ట్ చేస్తారో వాళ్ళ మైండ్ని న్యూ డైరెక్షన్స్ మీద ఫోకస్ చేస్తూ వాళ్ళకి కావాల్సినట్టుగా చాయిసెస్ తీసుకుంటారు. గీత, క్వశ్చన్, ఇఫ్ యూ కుడ్ చేంజ్ వన్ థింగ్ ఇన్ ద వరల్డ్, వాట్ ఇట్ వుడ్ బి? ఆన్సర్, ఐ విష్ ఐ కుడ్ చేంజ్ ఎవ్రీథింగ్ విచ్ బ్రింగ్స్ గుడ్ చేంజ్ అండ్ హ్యాపీనెస్. అది పాసిబుల్ అవ్వదు కాబట్టి వన్ థింగ్ అంటే ప్రెజెంట్లీ ఐ విష్ జడ్జెస్ మైండ్ నాకు ఫేవర్గా చేంజ్ అవ్వాలి అని చెప్పగానే అందరి మొహాలు స్మైల్తో నిండిపోయాయి. క్వశ్చన్ రౌండ్ అయ్యాక జడ్జెస్ అన్ని రౌండ్స్ని కన్సిడర్ చేస్తూ ఇలా అన్నారు, యు ఆర్ ఆల్ సో స్మార్ట్ అండ్ క్యాపబుల్. ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ అవర్ టీమ్ టు డిసైడ్ హూ ఇస్ ద బెస్ట్ అని చెప్పి, అండ్ ద విన్నర్ ఈజ్ శృతి అని అనౌన్స్ చేశారు.
విన్నర్ శృతికి మిస్ బ్యూటిఫుల్ ఎవర్ ఇచ్చారు. మేఘకేమో మిస్ బ్యూటిఫుల్ ఐస్, స్నేహకేమో మిస్ బ్యూటిఫుల్ స్మైల్. తర్వాత సారిక, గీత ఇద్దరికి వరుసగా మిస్ బ్యూటిఫుల్ హెయిర్ అండ్ మిస్ ఫ్రెష్ ఫేస్ టైటిల్స్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.